హాయ్ ఫ్రెండ్స్, ఇట్స్ లలిత అండ్ జ్యోతికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు బిగ్ బాస్ ఏం జరిగిందంటే ఇంట్రెస్ట్గా ఉంది. కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, ఏడ్చారు, ఆడుకున్నారు, అంతా బాగుంది. ఈరోజు జరిగింది నైనిక, యశ్విని, నిఖిల్ వీళ్ళ దాంట్లో యశ్విని వాళ్ళు గెలిచారు, నైనిక వాళ్ళు ఓడిపోయారు, నిఖిల్ గారు ఓడిపోయారు. అయితే ఈరోజు జరిగింది మొత్తానికి యశ్విని వాళ్ళకి రూమ్స్ ఇచ్చారు. రూమ్స్ ఇస్తే లగ్జరీ అనేది ఇచ్చారు. మరి నైనిక వాళ్ళను నిఖిల్ వాళ్ళు ఓడిపోవడం వల్ల వాళ్ళకి లగ్జరీ రూమ్ అనేది అలౌ చేయలేదు. ఇప్పుడు దాంట్లో ఏం జరిగిందంటే ఇంట్రెస్ట్గా కిరాక్, సీత, విష్ణుప్రియ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న విషయంలో ఇక్కడికి గేమ్స్ ఆడటానికి వచ్చాం కానీ మరి వాళ్ళు చెప్పిన పనులు చేయడానికి రాలేదన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రతి పని చేయాలి, అది టాస్క్ అనుకున్నట్టే చేయాలి. అంతేగాని మేము ఇంట్లో లగ్జరీగా పెరిగామనుకున్న వాళ్ళు ఈ బిగ్ బాస్ హౌస్కి రావడానికి పనికిరారు. నా దృష్టిలో అయితే పనికిరారు. వాళ్ళు ఏ టాస్క్ ఇచ్చినా కానీ వాళ్ళు చేయాల్సిందే. దాన్ని అట్లా అంత గిల్టీగా ఫీల్ అవ్వాల్సినంత అవసరం లేదు. విష్ణుప్రియ, నువ్వు అంత ఏడవాల్సిన పని కూడా లేదు. నీ ఫైర్ ఉంటే కనుక నువ్వు ఇంటికాడ చూపించుకో. నువ్వు ఏదన్నా చిల్లవ్వాలనుకుంటే నువ్వు ఇంటికాడ అవ్వాల్సి ఉంది. బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు నువ్వు ప్రతి పని చేయడానికి వచ్చావు. నీ మీద నాకు ఎటువంటి ఈర్ష్య లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే కిరాక్, సీత కూడా ఏంద్రాబాయి అన్నట్టుగా మాట్లాడింది. తను కూడా వాళ్ళు చేసిన పనులకి నేనేమైనా చెయ్యాలా, నేనేమైనా పనిదాన్నా అన్నట్టు మాట్లాడింది. ఇది ఒక బిగ్ బాస్ హౌస్ కాబట్టి ఇప్పుడు మన ఇంటికి చుట్టాలు వస్తారు. చుట్టాలు వచ్చినప్పుడు మనం చేయకుండా ఉంటామా? మీరు తిని అక్కడ పెట్టినప్పుడు మీ చుట్టాలని మనం కడగండి అని అంటామా? అనం కదా. ఇది కూడా ఒక టాస్క్లోని భాగ్యం కాబట్టి వాళ్ళు ఆడమని ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఆడుతున్నారు, ఎంజాయ్ చేశారు. అదొకటి బాగుంది. ఇక్కడ నిఖిల్, సోనియా వచ్చి కొంచెం నాకు గేమ్ అనేది బాగాలేదు వాళ్ళు చేసిన ఈరోజు. ఎందుకునంటే నిఖిల్ వచ్చి సోనియాని అడుగుతున్నాడు తిందురారా అని అంటే సరేలే నాకు ఫ్యామిలీ గుర్తొస్తుంది అన్నట్టు మాట్లాడింది. సోనియా ఎవరితో కూడా కలిసి మాట్లాడినట్టుగా నాకు ఎక్కడా అనిపించలేదు. తన పార్షాలిటీ చూపిస్తుందని పక్కా అనిపిస్తుంది. ఇంకోటి శేఖర్ భాష కూడా మంచిగానే గేమ్ ఆడాడు. ఇంకోటి ఆదిత్య ఓం మీద కామెంట్ చేశారు. ఒక మనిషి లేనప్పుడు ఆ మనిషి మీద కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మరి అలాంటి మాట్లాడుకుని ఉన్నట్టయితే బాగుండేది. ఇంకా ఎవరు ఈరోజు గేమ్ బాగా ఇంట్రెస్ట్ మణికంఠలో కొంచెం అనేది చేంజ్ వచ్చింది, మార్పు మంచిదే. ఆల్ ది బెస్ట్ అయితే చెప్పగలుగుతాను. ఇంకోటి ఇంకా ఏం జరిగింది బిగ్ బాస్ పేరేంటి, నవీన్ కూడా వచ్చి మరి కిచెన్ రూమ్లోకి వచ్చి ఆయన ఏదో మరి పని చేయాలన్నట్టుగా, సరే ఆకలేస్తుంది అన్నప్పుడు తినండి ఓకే కాదకుండా కూడా, కానీ టాస్క్ ఇచ్చారు కదా అని వేసుకుంటే వాళ్ళని ఏడిపించాలన్న ఉద్దేశంతో వాళ్ళకు పని ఇచ్చి చేయించుకుంటే బాగుండిద్ది. చేసి వాళ్ళ కోపం రేపాడు, అదొకటి నచ్చలేదు నాకు. కిరాక్, సీత అదే బాగా ఫైట్ చేసింది. కానీ వీళ్ళు ఏంటంటే అక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకున్నట్టయితే వీళ్ళకేమైనా పాయింట్స్ వచ్చాయేమో నాకైతే తెలియదు. మరి బిగ్ బాస్ ఆలోచన ఏమైతే ఉందో మరి వీళ్ళు కావాలని వాళ్ళని రెచ్చగొట్టారు. ప్రేరణ కూడా గిల్లి జోలపాట పాడతారు కదా, అట్లా చేసింది. మరి తాగింది బాటిల్ డస్ట్బిన్లో వేయకుండా మళ్ళీ కావాలని వెనక్కి వచ్చి ఆ బాటిల్ని అక్కడ పెట్టడం అనేది జరిగింది. కాబట్టి వీళ్ళందరూ అదంతా అయిపోయాక నిఖిల్ చెప్పుకుంటూ ఉన్నాడు ఇది పార్ట్ ఆఫ్ గేమ్ కాబట్టి మనకు కూడా టైం వచ్చింది కాబట్టి ఇది గేమ్గానే చూసుకోవాలని అన్నట్టుగా చెప్తున్నాడు. నాకు ఎందుకో 6 అని చెప్తుంది బాగా. నిఖిల్ ఫస్ట్ కప్పు కొట్టేది నిఖిలేమో అనిపిస్తుంది. ఇంట్రెస్ట్గా ఆడుతున్నాడు, చూద్దాం రానున్న రోజులు ఏమైద్దో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఓటేసి మనస్ఫూర్తిగా వాళ్ళకి గెలిపించండి. ఓకే ఫ్రెండ్స్.